ఇచ్చాను. మీరు ఏం కావాలనుకుంటున్నారు అనే అంశంపై ఏదైనా రాసుకొని రమ్మని చెప్పాను. అయితే ఒక స్టూడెంట్ ఇలా రాశాడు: నేను స్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక. అమ్మా నాన్నలు స్మార్ట్ ఫోన్ను చాలా ప్రేమిస్తారు. వాళ్ళు స్మార్ట్ ఫోన్ను చాలా కేర్గా, శ్రద్ధగా, ఇష్టంగా చూసుకుంటారు, నాకన్నా ఎక్కువగా. నాన్న ఆఫీస్ నుండి అలసటతో వచ్చినప్పుడు అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయం ఉంది, కానీ నా కోసం లేదు. ఎందుకంటే నాతో ఆడుకోవడం కన్నా మా నాన్నకు రిలాక్స్ను స్మార్ట్ ఫోనే ఇస్తుంది. నేను ఏడుస్తూ ఉంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు. వాళ్ళు నాతో కన్నా ఫోన్తో ఆడుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు. అమ్మా నాన్నలు ఫోన్ని కేర్గా చూసుకుంటారు, ఎప్పుడు తనతోనే ఉంచుకుంటారు, దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు, దాన్ని చాలా ఇష్టపడతారు, దానితో రిలాక్స్ అవుతుంటారు, దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు, దానిని ఎప్పుడూ పని వాళ్లకు అప్పగించరు. మా అమ్మ చేతితో ఈ పూట తింటాము ఏడాదిలో, చక్కగా మా నాన్న పక్కగా సరదాగా తిరిగేది ఏనాటికో. పొద్దున్నే పరుగులు పెడతారు, రాత్రికి ఎప్పుడో వస్తారు, మరి అడిగినా కథలు చెప్పరు, మేమే చెప్పినా మనసు పెట్టరు. అమ్మ నాన్న తీరు మాకు అర్థమవ్వదు, ఏమి చేయాలో మాకు దిక్కు తోచదు. ఆలోచించండి ఓ అమ్మా నాన్న, ఏం చెప్పగలం మీకు ఇంతకన్నా. మీ ప్రేమ కోరే చిన్నారులం, మీ ఒడిని ఆడే చందమామలం. నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు, కానీ ఫోన్ ఒక్క గంట పని చేయకపోతే చాలా కంగారు పడతారు, హడావిడి చేస్తారు. కాబట్టి నా కోరిక ఏమిటంటే నేను అమ్మా నాన్న చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను. పిల్లలం మీ చేతి ప్రమిదలం, మీ ప్రేమ చమురుతో వెలుగు దివ్వెలం. పువ్వులం మీ ఇంటి నవ్వులం, మీ గుండెపై ఆడు చిన్ని గువ్వలం. కనిపించే మీరే దేవుళ్ళు, కనిపించే శివుడు పార్వతులు, లోకం పూజకి
ఉపయోగించుకోవాలి, బంధాలను ప్రేమించాలి. అన్ని బంధాల కన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకొని ప్రేమించడం మొదలు పెడుతూ ఉంటే క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి. కాబట్టి ఇలాంటి కథలో తల్లిదండ్రులు ఎవరూ కాకండి.